నెల్లూరు నగరం 16వ డివిజన్లోని ఆదిత్యనగర్, నందవరం పార్క్, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ఆమె డివిజన్లోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రమాదేవికి శ్రీనివాసులరెడ్డి సతీమణి సంధ్య ఘన స్వాగతం పలికారు. ఆమెని కోటంరెడ్డి సంధ్య ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. కొద్దిసేపు వారు సరదాగా మాట్లాడుకున్నారు. అదే సమయంలో కోటంరెడ్డి నివాసానికి మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేరుకున్నారు. శ్రీనివాసులరెడ్డి, సోమిరెడ్డిలు ప్రస్తుత రాజకీయాలపై మంతనాలు సాగించారు. దీంతో శ్రీనివాసులరెడ్డి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి, అనిల్, ప్రసన్నలపై శ్రీనివాసులరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, గెలిచేది నారాయణేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులో మొన్నటిదాకా ఒక అభివృద్ధి పదార్థకి ఒక రౌడీకి పోటీ అనుకున్నాం. మరి ఆ రౌడీ పారిపోయాడు. నేను మొదటి చెప్తున్నా రౌడీకి, నీకు దమ్ముంటే నెల్లూరు పోటీ చేయి, దమ్ముంటే నెల్లూరు పోటీ చేయి, పోయినసారి దొంగోడితో గెలవడం కాదు అని. వాడు ప్యాంటు కొట్టాడు, తొడ కొట్టాడు, మీసం తిప్పాడు. ప్యాంటు ఓడిపోయింది, మీసాలు ఓడిపోయినాయి. కానీ వాడికి నెల్లూరు పోటీ చేయడు. వాడు చేయడం నాకు తెలుసు. వాడికి భయం, నారాయణ గారి చేతిలో 70-80 వేలతో ఓడిపోతామని చెప్పి వాడికి ఒక రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోయి 3 జిల్లాలు దాటి నరసరావుపేటలో జరిగినాడు. నెల్లూరుని సర్వనాశనం చేసి నారాయణ గారు చేసినటువంటి అభివృద్ధిని పూర్తి చేయకుండా మొత్తం ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇటు ప్రజల్ని సర్వనాశనం చేశాడు. నెల్లూరు టౌన్ అభివృద్ధిని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరంటే ఒక అనిల్ కుమార్ యాదవ్ గారు. మరి ఇప్పుడు ఎవరో పోటీ పెట్టాడు, పాపం ఆయన గురించి నాకేం తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయన తెలియదు, దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకంటే ఈరోజు నారాయణ గారికి ఓటేయడం అంటే నారాయణకి వేసో ఆయన ఎమ్మెల్యే అవుతాడో చేస్తాడని కాదు. నెల్లూరు నగరం అందంగా ఒక బెంగళూరుతో పోటీ పడాలంటే మన నారాయణ గారికి ఓటేయాలి. దాదాపు 1,00,000 ఓటుతో మనం ఆయన గెలిపించాలి. ఎందుకంటే ఆయన క్యాబినెట్లోనే ఈరోజు 2nd ర్యాంక్లో వస్తాడు. ఆయన వచ్చినప్పుడు పోయినసారి భారతదేశంలో మోడీ నియోజకవర్గంలోనే 5,400 కోట్లతో మెజారిటీ, 5,400 కోట్లతో పనిచేయలే. నేను ఆ రోజు అహ్మదాబాద్ గురించి నేను చూసి వచ్చాను. కానీ ఈరోజు నెల్లూరు నగరంలో నారాయణ గారు ఎవరు అడగకుండానే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, సంగం నుంచి నీళ్లు కానివ్వండి, అదే రకంగా రోడ్లు కానివ్వండి, అదే రకంగా పార్కులు కానివ్వండి, ఎంతోమంది ఈరోజు ఫ్లాట్లు యజమానులు 1,00,000 చేయని అంకణం కూడా దాదాపు 3-4 లక్షలు అయిపోయినాయి. అంటే నారాయణ గారి పుణ్యం. అదే రకంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు ఎక్కడ పోయినా దోమలు పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇన్ని రేట్లు పెరిగినప్పుడు మేమెందుకు పెరగకూడదు అని చెప్పి దోమలు కూడా పెరిగిపోయినాయి. ఎవరు అడిగేవాళ్ళు లేరు, వారి గురించి మాట్లాడేవాళ్ళు లేరు. కేవలం ఒక 10% ఆగిపోయినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఆ నిల్ కానీ పూర్తి చేస్తుంటే ఈరోజు ఒక దోమలు లేని నెల్లూరు నగరం ఉండేది. నారాయణ గారి కోరిక తీరుండేది. పాప నారాయణ గారు చెడ్డ పేరు దేవాలని ఆపెట్టాడు, అది వాడు తెలియదు. దానివల్ల ఒక సింపతి వస్తుంది. నారాయణ గారు అయితేనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సంఘం నుంచి నీళ్లు కానివ్వండి, ఆగిపోయిన పార్కులు కానివ్వండి, ఆగిపోయిన ఇళ్ళు కానివ్వండి, ఇవన్నీ చేయగలడని చెప్పి జనంలో ఒక సింపతి ఉంది. తప్పకుండా నారాయణ గారు చేస్తాడు. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం. ఈ 1,00,000 ఓట్లు అదే రకంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 5 లక్షలతో గెలవడం ఖాయం. ఈరోజు నెల్లూరు జిల్లా మొత్తం కైవసం చేసుకుంటాం, 5 జిల్లాను కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. విజయసాయిరెడ్డి గారు ఇక్కడ దేనికి వచ్చారు పాపం, మీరు మొత్తం దోసేసుకున్నారు. విశాఖపట్నం మొత్తం కొండలు, ఇక్కడ కొండలు లేవు, అన్నీ అన్నీ నీ మంత్రులు అంతా దోసేసుకున్నారు. 2 మంత్రులు, ఏం కొండలు లేవు. ఒక నరసింహకొండ మిగిలిన దేవుడిది నాయన, అది ఏం చేస్తుందో మాకు భయంగా ఉంది. ఎట్లా గెలవలే, ఏం చేయరు, మీ ప్రభుత్వం రాదు కాబట్టి. నరసింహకొండ మీద నీకు కనుబడి ఉంటుందేమో, దేవుడిది గుర్తుపెట్టుకో, సర్వనాశనం అయిపోతావు విజయసాయిరెడ్డి. నువ్వు నెంబర్ 2 దొంగవి. నువ్వు వచ్చి నేను పోటీ పెట్టి ఒక హీరోని పెట్టావంటే ఎట్టా, ఒకసారి చూసుకు అర్థంలో నీ పరిస్థితి అర్థం అవుద్ది. అంతేగాని వచ్చి నెల్లూరు ప్రజలు అంత అమాయకులు కాదు. ఇంకా చూస్తే ప్రసన్న కుమారుడు నోరు తెలుసు, వాడిది నోరు కాదు, వాడి తాటి మట్టవాడిది. వాడికి ఒకటే చెప్తుండా, అనవసరంగా ఆడవాళ్ళ మీద కానీ ఏమన్నా మాట్లాడితే నీకు చెప్పు దెబ్బలు తప్పవని, నువ్వు మద్రాసులో చేసే పనులు, హైదరాబాద్లో చేసే పనులు బయట పెడతావని నేను హెచ్చరిస్తున్నా. నమస్కారం అండి. ఈరోజు 15వ డివిజన్లో గడప గడపకి తెలుగుదేశం ప్రచారంలో పాల్గొంటున్నాము. ఇప్పుడే సీనన్న మాట్లాడారు. ప్రజల్ని ఒకటే కోరుతున్నాము, మన నారాయణ సారు, మన నెల్లూరు, మన తెలుగుదేశం, మన సైకిల్ గుర్తుకు ఓటేయండి, తెలుగుదేశాన్ని గెలిపించండి. నారాయణ సారు మళ్ళీ రావాలి, మన అభివృద్ధి పనులన్నీ
పూర్తవ్వాలి. నమస్తే. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం.